మన చుట్టూ చాలా చెడున్నాయి. మద్యం, సిగరెట్టు, గుట్కా, పాన్ పరాకు, పోర్న్, ఓటీటీ ప్లాట్‌ఫామ్సు, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ వీటినన్నిటిని చెడని తెలిసి కూడా గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయదని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా మందు, సిగరెట్టు వీటి మీద మనము పూర్తిగా నిర్మూలించామనుకోండి, అవి దొంగతనంగా నిర్వహించే అవకాశాలుంటాయి. దానివల్ల నియంత్రణ కోల్పోతాయి. అప్పుడది చాలా డేంజర్‌గా మారుతుంది. నెక్స్ట్ మద్యం, సిగరెట్ మీద భారీగా ట్యాక్స్ ఉంటుంది. దానివల్ల రోడ్లు, స్కీమ్‌లు, శాలరీస్ నిర్వహిస్తుంది గవర్నమెంట్. పెద్దవాళ్ళు తమకు నచ్చింది చేసుకోవచ్చనే కాన్సెప్ట్ పూర్తిగా వచ్చేస్తున్నాయి ఒకవేళ మనము బ్యాన్ చేస్తే. సో, ఇంకోటేంటంటే పోర్ను, బెట్టింగ్, ఓటీటీ అనేవి ఇంటర్నెట్ వల్ల గ్లోబల్ కంటెంట్. ఒక దేశం బ్యాన్ చేసినా వీపీఎన్ యూజ్ చేసి చూస్తారు. సో, పూర్తిగా ఆపడం కష్టం. గవర్నమెంటు నార్మల్‌గా కంట్రోల్ చేస్తుంది. ఏజ్ రిస్ట్రిక్షన్స్, వార్నింగు ఇవన్నీ ఈ పోర్న్ లాంటి వాటి మీద పెట్టి లిమిటెడ్ బ్యాన్‌గా ఉంచుంది. కానీ పూర్తిగా రిమూవ్ చేయలేదు.